హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. 2026వ సంవత్సరం శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది? మార్చి 26 లేక 27? నవమి తిథి ఏ సమయానికి ఉంటే ఏ రోజు మనం శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి? పూజను ఏ సమయానికి నిర్వహించుకోవాలి? ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఇంట్లో పూజ చేసుకునేవారు పాటించాల్సిన పూజా నియమాలు ఏంటి? అభిజిత్ లగ్నం ఎప్పుడు? ఈరోజు శ్రీరామునికి ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. తరువాత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రావణుడిని సంహరించి తిరిగి అయోధ్యకు చేరుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా ఈ రోజే. ఇంతటి గొప్ప విషయాలు చైత్ర శుద్ధ నవమి రోజు జరిగాయి కనుకే మనం ఈ శ్రీరామనవమి పండుగను అంత ఘనంగా జరుపుకుంటాం. ఈ 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం 26 మార్చ్ 2026 గురువారం మధ్యాహ్నం 2:44 నుండి తిరిగి శుక్రవారం మార్చి 27 2026 మధ్యాహ్నం 12:33 ముగుస్తుంది. ఏ రోజునైతే మనకి నవమి తిథి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నానికి కలిసి వస్తాయో ఆ రోజే మనం శ్రీరామనవమిని జరుపుకుంటాం. అదేవిధంగా అష్టమితో కూడి వచ్చిన నవమి రోజు మనం శ్రీరామనవమి జరుపుకోము. ఈ కారణాల చేత ఈ సంవత్సరం శ్రీరామనవమి జరుపుకోవాల్సిన తేదీ 27 మార్చ్ 2026 శుక్రవారం. ఈ రోజున పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. ఈరోజు పూజకు శుభ సమయాలు తెల్లవారుజామున 4:30 నుండి ఉదయం 6:22 లోపు. ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు తిరిగి ఉదయం 7:53 నుండి 8:32 లోపు పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 9:21 నుండి ఉదయం 10:30 లోపు పూజను పూర్తి చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు అతి ముఖ్యమైనది అభిజిత్ లగ్నం. ఈ సమయాన్నే మనం సీతారాముల కళ్యాణ ముహూర్త సమయంగా పేర్కొంటాం. భద్రాచలంలో ఈ సమయంలోనే సీతాదేవి మెడలో శ్రీరామచంద్రుడు మంగళసూత్ర ధారణ చేస్తాడు. ఈరోజు అభిజిత్ లగ్నం సమయం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అదేవిధంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఇప్పుడు శ్రీరామనవమి పూజను ఇంట్లో ఏ విధంగా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉంటే దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే వేరే ఏ చిత్రపటాన్నైనా మనం పూజలో వాడవచ్చు. అదేవిధంగా శ్రీరాముడు సీతాదేవి హనుమంతుల వారి విగ్రహాలు ఏమైనా ఉంటే కూడా అవి ఈ పూజలో పెట్టుకోవచ్చు. ముందుగా ఈ ఫోటోకి విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకారం చేసుకోవాలి. తరువాత పూలమాలను కూడా వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. పూజ మొదలు పెట్టడానికి ముందుగా పసుపు గణపతిని మనం తయారు చేసుకోవాలి. ఒక తమలపాకు మీద పసుపుతో చేసిన గణపతిని తయారు చేసుకొని దానికి కూడా గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకారం చేసుకొని పువ్వులను పెట్టాలి. ఇప్పుడు పూజను ప్రారంభించుకోవడానికి ముందుగా ఆవునేతితో దీపాలను వెలిగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించడం కూడా ఎంతో ఉత్తమం. దీపాలను వెలిగించుకున్న తర్వాత పసుపు గణపతికి పూజ చేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు సీతారాముల పూజను మొదలు పెట్టుకోవాలి. పూజలో విగ్రహాలు ఉంటే ముందుగా ఆ విగ్రహాలకు ఆవు పాలు, తేనె ఇంకా పంచామృతాలతో అభిషేకం నిర్వహించుకోవాలి. తరువాత విగ్రహాలను శుభ్రంగా తుడుచుకొని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు సీతారాములను పూజించుకొని
108 పుష్పాలు లేదా అక్షంతలతో శ్రీరాముని అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రం చదవడం ఎంతో ఉత్తమం. ఇవి ఏమి చదవడం రానివారు కనీసం శ్రీరామ అనే నామాన్ని జపిస్తూ ఈ పూజను అంతా నిర్వహించుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా పఠించాల్సిన మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామం పూర్తిగా చదివిన ఫలితం మనకు లభిస్తుంది. అదేవిధంగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని చదువుతూ కూడా ఈ పూజను పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ పూర్తయిన తర్వాత స్వామికి దీపం ధూపం చూపించుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. నైవేద్యానికి కొబ్బరికాయ అట్టిపళ్ళును సమర్పించాలి. ఇక శ్రీరామ నవమి రోజు ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి. ఇవి ఖచ్చితంగా సమర్పిస్తూ ఇంకా మేము చేయగలం అనుకుంటే పరమాన్నం, పులిహోర, బూరెలు ఇలాంటి పిండి వంటలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ ముఖ్యమైన నైవేద్యం మాత్రం పానకం. ఈ పానకాన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంట్లో వారంతా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇక చివరగా స్వామివారికి హారతిని ఇచ్చి పూజను ముగించుకోవాలి. సీతారాముల కళ్యాణం మనం చేసుకోలేకపోయినా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని భద్రాచలంలో నిర్వహించే కళ్యాణాన్ని మనం వీక్షించినా కూడా ఎంతో పుణ్యప్రదం. ఈరోజు శ్రీరామాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకోవడం కూడా ఎంతో ఉత్తమం. వీలైన వారు ఈరోజు తులసి దళాలను ఆ స్వామివారి పాదాల వద్ద ఉంచవచ్చు. అదేవిధంగా దేవాలయాల్లో కూడా సమర్పించవచ్చు. ఈరోజు ఉపవాస నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. సాత్వికాహారం తీసుకుంటూ ఈ పూజను నిర్వహించుకోవచ్చు. లోక కళ్యాణం కోసం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు తీసుకున్న 7వ అవతారమే శ్రీరామావతారం. సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, మర్యాద పురుషోత్తముడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, ధర్మానికి న్యాయానికి కట్టుబడి మానవ జీవనాన్ని గడిపినవాడు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీ మహావిష్ణువు అవతారం అయినప్పటికీ కూడా ఆయన మానవ రూపంలోనే మనుషులు పడే ప్రతి కష్టాన్ని అనుభవించారు. రాజవంశంలో పుట్టి కూడా సామాన్య మానవుడి వలె జీవించారు. ఈ విధంగా ఆయన మనుషులందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతటి మహోన్నతమైన అవతారం శ్రీరామావతారం. ఆయన జననాన్ని, కళ్యాణాన్ని మనం శ్రీరామనవమి పండుగగా జరుపుకోవడం మన అదృష్టం. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణి పూజించుకుందాం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.